రీసెంట్గా బాలీవుడ్లో వచ్చిన మిసెస్ మూవీ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్లో నేను చూడలేదు. అయితే ఇన్స్టాలో కొంతమంది మగాళ్ళు ఈ సినిమాని క్రిటిసైజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే సినిమా కదా, అందుకే వీళ్ళు ఇలా కడుపు మండి మాట్లాడుతున్నారులే అనుకున్నా. కానీ ఆ తర్వాత కొంతమంది ఆడాళ్ళు కూడా ఈ సినిమాని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఆడవాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు నాకు ఈ సినిమా మీద క్యూరియాసిటీ పెరిగి సినిమా చూడాలనిపించింది. నిన్న సినిమా చూశాను. చూశాక నాకు లిటరల్గా ప్రొటాగనిస్ట్ సిచ్యువేషన్ చూసి చాలా బాధేసింది. ఆమె కలలు తీర్చుకోలేకపోయిందని బాధగా అనిపించింది. బట్ అదే టైంలో ఆ సినిమాలో మెన్ని కంప్లీట్ విలన్లా చూపించడం, మెన్కి ఎలాంటి ఎమోషన్స్ లేనట్లు చూపించడం నిజంగానే చాలా విచిత్రంగా అనిపించింది. ఇలా అంటున్నానని మగ పక్షపాతిని అని ముద్రేయకండి, ఎందుకంటే ఈ సినిమా నిజంగా అలానే ఉంది. ఒక్కసారి సినిమా స్టోరీ చూస్తే సినిమాలో ఒక అమ్మాయి గైనకాలజీలో డాక్టర్గా పనిచేసే పర్సన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆమె లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది ఆమెకి. బట్ ఇంట్లో వంట చేయడం, శుభ్రం చేయడం, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, దీనికే ఆమె లైఫ్ పరిమితం అయిపోతుంది. దీనివల్ల ఏదో సాధించాలనుకున్న ఆమె లైఫ్ ఏమీ సాధించకుండానే ఆగిపోతుంది. అక్కడ ఆమెలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో భర్త క్యారెక్టర్ ఆమెని అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తుంటాడని, ఇంట్లో పని సరిగ్గా చేయకపోయినా, భోజనం బాగలేకపోయినా అరవడం, తిట్టడం చేస్తుంటాడని, పెద్దగా వాల్యూ కూడా ఇవ్వడని సినిమాలు చూపించారు. ఇక్కడే భర్త క్యారెక్టర్ని పోర్ట్రే చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని, భర్త అంటే ఎమోషన్స్ లేని పర్సన్గా చూపించారనేది ఈ సినిమాని విమర్శించే వాళ్ళ మాట. అందులో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంట్లో 2 చపాతీలు ఎక్కువగా చేయలేని వ్యక్తివి నువ్వు ఇంకేదో ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేస్తావు, ఇంకేదో ఎలా సాధిస్తావు, అలాంటప్పుడు అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండొచ్చు కదా. అప్పుడు ఆ పర్సన్కి ఎలాంటి భార్య కావాలో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు, అతను కూడా హ్యాపీగా ఉండేవాడు, నువ్వు కూడా హ్యాపీగా నీ కళ్ళని నిజం చేసుకునే ఛాన్స్ ఉండేది అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓ మహిళ అయితే సినిమా మొత్తం ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె స్ట్రగుల్ అవుతోంది, కష్టాలు పడుతోంది, భర్త పట్టించుకోవడం లేదు అని చూపించడమే కానీ ఆ భర్త కూడా ఒక డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ పర్సన్ కూడా బయట డాక్టర్గా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు. ఎన్నో హర్డిల్స్ దాటుకుంటూ కుటుంబాన్ని పోషించడానికి తన 100% ఇస్తున్నాడు. అదంతా సినిమాలో చూపించడం ఎందుకు మర్చిపోయారు? ఈ సినిమా చూస్తుంటే కేవలం భర్తని విలన్లా చూపించాలనేదే మీ ఉద్దేశంలా కనిపిస్తోంది అని విమర్శించారు. ఇక ఈ సినిమాని క్రిటిసైజ్ చేసే వాళ్ళలో కొంతమంది రీసెంట్గా గవర్నమెంట్ చేసిన ఒక సర్వేని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ సర్వేలో ఏముందంటే, ఇంటి పని కోసం మగాళ్ళు జస్ట్ 3.5 గంటలు మాత్రమే కేటాయిస్తుంటే మహిళలు మాత్రం దాదాపు ప్రతిరోజు 7 గంటల పాటు జీతం లేని ఉద్యోగం చేస్తున్నారని ఆ సర్వేలో చెప్పింది. దీన్ని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కౌంటర్ వేస్తున్నారు. రీసెంట్గా కర్ణాటకలో ఒక పర్సన్ పోలీస్ స్టేషన్లో తన భార్యపై ఇచ్చిన కంప్లైంట్ గురించి మెన్షన్ చేస్తూ, ఆడాళ్ళకి ఇంట్లో పని కూడా జీతం కావాలంటే మేబీ ఇలాగే కావాలేమో అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఆ కర్ణాటక కేసు ఏంటంటే, ఒక మహిళ భర్తతో శృంగారం చేయడానికి కూడా రాత్రికి 5,000 అడుగుతోందట. ఆమె అతడి భార్య అయి ఉండి కూడా ఇలా 5,000 అడగడం నిజంగా అందరికీ షాక్ ఇచ్చింది. సో ఈ కేసుని బేస్గా చూపిస్తూ, అంటే ఇప్పుడు ఇంట్లో పనికి జీతం కావాలంటే వంట చేస్తే ఒక 200, ఇల్లు తుడిస్తే ఒక 100, అంట్లు తోమితే ఇంకో 100, పెద్దవాళ్ళని చూసుకున్నందుకు 500 ఇలా పే చేయాలా? చివరికి శృంగారానికి కర్ణాటకలో ఆ భార్య అడిగినట్లు 5,000 పే చేయాలా అని కౌంటర్లు ఇస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇందులో లాజిక్లు తీస్తూ జీతం లేని ఇంటి పని అంటున్నారు కదా, అయితే వాళ్ళకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? బట్టలు, మేకప్లు, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ ఎలా అరేంజ్ అయ్యాయి? అన్నీ భర్త సంపాదనతో వస్తున్నవే కదా. అలాంటప్పుడు వీటిని అనుభవిస్తూ దానికి తగ్గట్టు భార్య కూడా తన బాధ్యతగా ఇంట్లో పని చేసుకోవడంలో తప్పేంటి? దానికి మళ్ళీ విడిగా జీతం కావాలి అనడం దారుణం కదా అంటూ సీరియస్ అవుతున్నారు. అయితే భార్యలు కొంతమంది ఇంట్లో పనితో పాటు బయట ఉద్యోగాలు కూడా చేస్తూ డబుల్ షిఫ్ట్లు చేస్తున్నారు, వాళ్ళ మాట ఏంటి అని కొంతమంది కౌంటర్ ఇచ్చేందుకు ట్రై చేస్తే, దానికి ఇంకొంతమంది మగాళ్ళు అసలు వాళ్ళని బయట పని చేయమని ఎవరన్నారు? ఇంట్లో ఉండి మొత్తం పనులు చేసుకుంటే మొత్తం మేమే పోషిస్తాం అంటుంటే కాదని బయట ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు. సో వాళ్ళంతటి వాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ఇంట్లో పని కూడా చేసుకోవాల్సిందే కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. అదే టైంలో ఒక యూజర్ ఏమన్నాడంటే, ఒక అమ్మాయి తన కళలు నిజం చేసుకోవాలనుకున్నప్పుడు ఇంటి పని చేయడం, వంట పని చేయడం బరువు అని మీరు అంటున్నారు కదా, అండ్ మేము మగాళ్ళం మీకు హెల్ప్ చేయట్లేదు అంటున్నారు కదా, అలాంటప్పుడు ఒక పని చేద్దాం, మేము ఏ పని చేయం, మీరే పని చేయండి, మీ కళలు నెరవేర్చుకోండి, మేము ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండి ఇంటి పని, వంట పని చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇలాంటి ఇంటి పనులన్నీ చేస్తాం, మరి దీనికి ఒప్పుకుంటారా? మాలాంటి మగాళ్ళని పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. దానికి ఇంకో యూజర్, అలా ఏం కుదరదు బ్రో, అబ్బాయి పని చేయాలి, డబ్బులు తేవాలి, సంపాదన లేకపోయినా
ఉద్యోగం చేయకపోయినా అమ్మాయిని ఏ అబ్బాయినా పెళ్లి చేసుకుంటాడు. కానీ లైఫ్లో సెటిల్ కాని అబ్బాయిని, మినిమం సంపాదన లేని అబ్బాయిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. అలాంటి వాడిని ఒక ఫెయిల్యూర్ అని సమాజం మొత్తం తిడుతుంది. అక్కడ దాకా ఎందుకు, అబ్బాయికి అమ్మాయి కంటే ఒక 1000 రూపాయలు తక్కువ సంపాదన ఉన్నా ఆ ఇంట్లో ఆ పర్సన్ వాల్యూ ఎంతో దారుణంగా ఉంటుంది. భారీగా సంపాదించేవాడైతేనే పెళ్లి చేసుకుంటారు. కానీ అంత సంపాదిస్తున్నా వాడు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టాడో అంతే. అమ్మాయిలకి మాత్రం ఎలాంటి సంపాదన లేకపోయినా, లైఫ్లో సెటిల్ కాకపోయినా ఓ రేంజ్ మొగుడు కావాలి. ఏ అమ్మాయి అయినా ఉద్యోగం లేని, సంపాదించలేని మగాడిని పెళ్లి చేసుకుని చూపించండి. ఉద్యోగం చేయని భర్త ఇంట్లో ఉండి వంట పని, ఇంటి పని చేస్తుంటే నీ వల్ల ఎలాంటి సంపాదన లేదు, నువ్వు ఆడంగోడిలా ఇంట్లో కూర్చొని ఇంటి పని చేస్తున్నావా అని ఆ భార్య తిడుతుంది. మగాడి బతుకు అంత దారుణంగా ఉంది బ్రో ఈ రోజుల్లో అని రిప్లై ఇచ్చాడు. దీనికి ఇంకో పర్సన్, నీకు అసలు విషయం అర్థం కావట్లేదు బ్రో, ఇక్కడ ఏం కావాలంటే భర్తే ఉద్యోగం చేయాలి, ఆ సంపాదనతో ఇంటిని పోషించాలి. భార్య ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుంటుంది, లేదంటే ఏదైనా ఉద్యోగం చేసినా తన శాలరీ తనే దాచుకుంటుంది. భర్త ఇంటికి వచ్చి ఇంట్లో పని కూడా చేసి భార్యకి సపోర్ట్ చేయాలి. అప్పుడే వాడు సరైన భర్త అవుతాడు. వాడి కోపం రాకూడదు. ఎంత టెన్షన్లో ఉన్నా, చుట్టూ సమస్యలు ఇరుక్కున్నా ఏమాత్రం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే భర్త అనేవాడు మనిషిలా కాకుండా రోబోలా బతకాలి. అప్పుడే వీళ్ళకి ఆ భర్త నచ్చుతాడు. అలా ఎవ్వరూ ఉండలేరు కదా బ్రో. అందుకే ఈ రోజుల భర్తలు ఎవ్వరికి నచ్చట్లేదు అని ఏదో తన సొంత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్లు ఇంత పెద్ద రిప్లై రాసుకొచ్చాడు. ఇదంతా చూస్తున్నప్పుడే ఇదే ఇష్యూపై ఒక అమ్మాయి వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేసింది. ఆమె ఏం చెప్పిందంటే, ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా డిపెండెంట్గా ఉండేవాళ్ళు. దానివల్ల చిన్నప్పుడు తండ్రి, ఆ తర్వాత అన్నదమ్ములు, చివరిగా భర్త మీద డిపెండెంట్లుగా ఉండేవాళ్ళు అమ్మాయిలు. అయితే మగాళ్ళు కూడా వాళ్ళ చేతికి ఇంటి బాధ్యత మొత్తం ఇచ్చేసేవాళ్ళు, ఇంటికి రాణిలా ఉంచేవాళ్ళు. అంటే భర్త కంప్లీట్గా బయట విషయాలపై ఫోకస్ పెట్టి ఇంటి బాధ్యత అంతా భార్య చేతిలో పెట్టేసేవాళ్ళు. దీనివల్ల ఇంటి విషయాల్లో భర్తలు పూర్తిగా భార్యల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇలా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉండడం వల్ల, ఇద్దరికి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్ డివైడ్ అయి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అంటే భర్త లేకపోతే భార్య జీవితం చాలా ఇబ్బందిగా ఉండేది. సమాజం ఏమంటుందో పక్కన పెడితే వ్యక్తిగతంగా కూడా ఆమె జీవితం చాలా కష్టంగా ఉండేది. భార్య లేని భర్తలు కూడా ఇంటిని నడపడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యేవాళ్ళు. భార్య లేని భర్తని కూడా సమాజం ఒప్పుకునేది కాదు. కానీ ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు రకరకాల రంగాల్లో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇది తప్పని కాదు, కానీ దీనివల్ల ఇద్దరికి ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ పూర్తిగా పోయి ఇండిపెండెంట్గా మారిపోయారు. ఎప్పుడైతే అబ్బాయి అమ్మాయి ఇండిపెండెంట్గా మారారో వాళ్ళకి అలా బతకడమే బాగా నచ్చేసింది. ఎవరి మీదో కొన్ని విషయాలకి ఎందుకు డిపెండ్ కావాలి అనే ఆలోచన వచ్చేసింది. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పెళ్ళి అవసరమే లేకుండా పోయింది. అయితే ఇప్పటికీ అమ్మా నాన్నలు, చుట్టాలు, పాత తరం వాళ్ళు కావడంతో పెళ్ళి మ్యాండేటరీ చేసి వాళ్ళు బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పెద్దల ప్రెషర్తో పెళ్లి చేసుకుని ఇండిపెండెంట్గా బతకలేక, ఒకరిపై ఒకరు డిపెండ్ అవ్వడం ఇష్టం లేక, ఆ ఫ్రస్ట్రేషన్లో చిన్న చిన్న విషయాల్లోనే ఇగోలకి పోయి గొడవలు పెట్టుకొని విడిపోతున్నారు. ఇండిపెండెంట్గా బతకాలనే కళ, ఏదో చేయాలనే కళలు పెళ్లి వల్ల నాశనం అయిపోయాయనే మెంటాలిటీ పెరిగిపోతుంది. అదే ఈ రోజులో డివోర్స్ కేసులు పెరిగిపోవడానికి కూడా ప్రధాన కారణం. అలాగనే అమ్మాయిలు వంటింట్లోనే ఉండాలని చెప్పట్లేదు, బట్ భార్యలు భర్త సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకుని, ఒకవేళ భర్త మన మీద డిపెండ్ అయితే దాన్ని బరువుగా ఫీల్ అవ్వకుండా బాధ్యతగా తీసుకోవాలి. ఒకవేళ భార్య భర్త మీద డిపెండ్ కావాల్సి వస్తే అప్పుడు ఇండిపెండెంట్గా బతకలేకపోతున్నాననే బాధపడడం కంటే తనని భరిస్తున్న భర్తకి సపోర్ట్ ఇవ్వగలగాలి. భార్య కాదు, భర్త అయినా సేమ్ ఇలానే ఉండాలి. అప్పుడే భార్య భర్తల రిలేషన్ అనేది టాక్సిక్గా మారకుండా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పారు ఆమె. ఎందుకో ఆమె చెప్పిన మాటలు చాలా వరకు కరెక్ట్ అనిపించింది. అండ్ మిసెస్ మూవీలో ఎక్కడో మగాడి స్ట్రగుల్ని, ప్రాబ్లమ్స్ని డైరెక్టర్ ఇగ్నోర్ చేశాడు అనిపించింది. మరి మీరు కూడా ఈ సినిమాని చూసుంటే మీకు ఎలా అనిపించింది? భార్యలకి నిజంగానే ఇంటి పని, వంట పని చేస్తున్నందుకు కూడా జీతం ఉండాలనిపించిందా? అలాగే ఇండిపెండెంట్గా ఉండడం బెటర్ అంటారా, లేదంటే డిపెండెంట్గా ఉంటూనే కుటుంబాన్ని బాధ్యతగా తీసుకోవడం బెటర్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి.